ఎన్నాళ్ళలో వేచిన రోజు రానే వచ్చింది. మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అధికారికంగా వెలువడింది. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు. ఫేస్బుక్ లో రామ్ చరణ్, ట్విట్టర్ లో పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. बोलो 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 रानी क्या चाहिए, और प्यार चाहिए या पैसा चाहिए. రౌడీ అల్లుడులో ఆటో జానీ గుర్తున్నాడా? ముంబై యాసలో మాట్లాడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ల జిత్తుల్ని చిత్తు చేసే ఈ సరదా పాత్రంటే మెగా అభిమానులకు ఎంతో ఇష్టం. మెగాస్టార్ చిరు ఆ స్థాయిలో మళ్లీ వెండితెరపై అల్లరి చేయనున్నారా అంటే ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి అవుననే చెప్పాల్సి ఉంటుందేమో. ఎందుకంటే చిరంజీవి పునరాగమనమే అభిమానులకు పెద్ద పండగ. అందులోనూ ఆటో జానీ లాంటి పాత్రంటే ఇక ఆనందానికి అవధులే ఉంటాయి. ఇటీవల కొత్త సినిమా పేర్ల జాబితాలో నమోదైన ఆటో జానీ చిరంజీవి కోసమేనని తెలిసింది. చిరంజీవి 150వ సినిమా తానే నిర్మిస్తానంటూ ఆయన తనయుడు రామ్ చరణ్ చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. మెగాస్టార్ మాత్రం ఎప్పుడు ఈ విషయం గురించి ప్రస్తావించినా సరైన సమయంలో చెప్తానంటూ మాట దాటవేస్తూ వచ్చారు. ఓ వారం 10 రోజుల నుంచి చిరు సినిమాకి కథ వండటం అయిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు హోరెత్తుతున్నాయి. ఆలస్యం చేయడం ఎందుకనుకున్నారో ఏమో రామ్ చరణ్ ఉత్కంఠకు తెరదించేశారు. సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రకటించడమే కాదు, దర్శకుడెవరో కూడా చెప్పేశారు.